నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. గేమ్ చేంజర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. రామ్ చరణ్ తేజ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఏదైతే ఆయన దీక్ష 41 రోజు దీక్షని చాలా అకుంఠితమైన దీక్ష అని చెప్పాలి. అయ్యప్ప స్వాముల వారి దీక్షని తన నివాసంలో తన ఇంట్లో అమ్మగారితో ఆ దీక్షామాలను స్వామివారికి సమర్పించడం జరిగింది. అయితే నిన్నటి రోజు అయితే ఉందో రామ్ చరణ్ గారు అమెరికాకి పర్యటన అయితే వెళ్ళడం జరిగింది. అమెరికాలో జరుగుతున్న December 21 ఏదైతే డల్లాస్లో అయితే ఈ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా తెలుగు ఆడియన్స్ ముందైతే రామ్ చరణ్ గారు తన ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే అక్కడ ప్రారంభించనున్నారు. అయితే ఆ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా సుకుమార్ గారు, తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్లో దిల్ రాజు గారు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఆ సినిమా యూనిట్ సభ్యులందరూ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొంటారు. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ను ఉద్దేశించి, సినిమాను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ గేమ్ చేంజర్ అప్డేట్ గురించి. ముఖ్యంగా ఈ ఫంక్షన్లో మెయిన్గా ఏంటంటే ఫుల్ సాంగ్ ఏదైతే ధూప్ సాంగ్ వచ్చిందో ఈ ఫుల్ సాంగ్ అయితే అమెరికాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే ఆ ఫంక్షన్ తర్వాత ఉందో మన హైదరాబాద్లో ఒక ఫంక్షన్ కూడా, ఒక సాంగ్ ఫంక్షన్ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే రాజమహేంద్రవరంలో January 4 ఒక బిగ్గెస్ట్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గేమ్ చేంజర్ ప్రొడక్షన్ టీం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు అండ్ బాలకృష్ణ గారు, అంటే ఒక పెద్ద ఈవెంట్ అని చెప్పాలి. అందరికైతే ఇది ఒక కన్నుల పండగగా అవుతుంది. ఇంకొక భారీ బ్లాస్ట్ న్యూస్ ఏంటంటే విజయవాడలో బిగ్గెస్ట్ కట్అవుట్ లాంచ్ అనేది అందరికీ తెలిసిందే. అంటే అది సమాచారం విన్నాము, అది నిజంగా ఈ బిగ్గెస్ట్ కట్అవుట్ ఏదైతే ఉందో ఒక 2 రోజుల్లో అయితే అప్డేట్ వస్తుంది. ఈ బిగ్గెస్ట్ కట్అవుట్తో పాటు ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే మన అందరికీ ఒక 2 రోజుల్లో తెలియబోతుంది. అసలు సస్పెన్స్ అని చెప్పాలి. విజయవాడలో ఆ బిగ్గెస్ట్ కట్అవుట్ కాకుండా ఇంకొకటి ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఒక పెద్ద ఎత్తున, అంటే ఏ హీరోకి లేని విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు అనేది అయితే విన్నాము. అది నిజమయ్యి ఆ 2 రోజుల్లో అప్డేట్ కింద తెలిస్తే మెగా అభిమానులకైతే, రామ్ చరణ్ అభిమానులకైతే ఇది ఒక పెద్ద పండగ అని చెప్పాలి. నాకు తెలిసి అంటే December 28, 29 సంథింగ్ ఆ 4th వీక్ అయితే బిగ్గెస్ట్ కట్అవుట్తో లాంచ్తో పాటు ఇంకొకటి ఏదో చాలా పెద్దగా ఒక సస్పెన్స్ అయితే పెట్టారు. అది ఆ అప్డేట్ వచ్చేదాకా మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. బట్ నేనైతే చిన్న లీడ్ ఇస్తున్నా, ఇంకొకటి ఏదో ఉందని కూడా నాకు వచ్చిన సమాచారం. కానీ చూద్దాం, ఆ మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో భాగంగా ఏం చేయబోతున్నారు అనేది అయితే మనం చూద్దాం. అయితే అమెరికా పర్యటన రామ్ చరణ్ గారు అయితే డల్లాస్ వెళ్ళడం జరిగింది. 21వ తారీఖున అయితే ఈ సినిమా గురించి, ఆ సినిమా అప్డేట్ గురించి, తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది, దిల్ రాజు గారి స్పీచ్ కోసం, దిల్ రాజు గారి స్పీచ్ కోసం, రామ్ చరణ్ గారి స్పీచ్ కోసం అయితే చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అవ్వచ్చు, తెలుగు ఆడియన్స్ అవ్వచ్చు. చూద్దాం, ఈ గేమ్ చేంజర్ రోజు రోజుకి ఒక సునామీ లాగా అయితే వచ్చేస్తుందని చెప్పాలి. అంటే సునామీ వచ్చేటప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. అంటే వరదలు కానీ ఏదైనా, ముఖ్యంగా అయితే సునామీ వస్తుంటే చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుంది. వన్స్ వచ్చాక అందరూ పోతారు అన్నట్టు ఈ గేమ్ చేంజర్ అప్డేట్స్ అలాగే ఉన్నాయి. కానీ చూద్దాం, మెగా ఫ్యాన్స్ అంచనాలని ఎంత తారాస్థాయికి ప్రమోషన్స్ ఉండబోతున్నది అనేది అయితే ఒక సస్పెన్స్గా అయితే రోజుకి క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సినిమా మీద అంచనాలు మాత్రం నాకు తెలిసి ఏ సినిమాకి లేనంతగా ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. చాలామంది, అంటే ఒక 50% ఆడియన్స్ ఏంటంటే చాలా ఏముందిలే సినిమా అంటున్నారు. కానీ ఈ సినిమా మీద అయితే అంటే నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్లో హోప్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా, శంకర్ గారి మార్క్ ఒక కమర్షియల్ సినిమాలు ఎలా ఉన్నాయో మనం చాలా సినిమాలు చూసాము. హీరో అర్జున్ గారిది కూడా వన్ డే సీఎం, ఆ సినిమా నుంచి అంటే మనం ఆయన కమర్షియల్ సినిమాలు చూసుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా ఆయన కమర్షియల్ సినిమాలు ఎక్కడ బోర్ కొట్టవు. ఇంకా ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. కానీ రామ్ చరణ్ గారు మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ చేశారంట. ఇంకా ఒక 100 రంగస్థలాలు, అంటే 100 రంగస్థలాలు ఈజ్వల్ టు గేమ్ చేంజర్ అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ అంట. నాకు ఒక అప్డేట్ అంటే విన్నాను, అంటే కొంతమంది దగ్గర నేను ఒక అప్డేట్ విన్నాను. ఈ సినిమా ట్రైలర్ ఈచ్ షాట్ శంకర్ గారు కూర్చొని మరి ఆయన మార్క్
అంటే ఆయన సిగ్నేచర్ ప్రతి ఒక్క ఫ్రేమ్ మీద ఒక్కొక్క షాట్ మీద ఆయన సిగ్నేచర్ అయితే క్లియర్గా కనపడుతుందంట. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ట్రైలర్లో అంటే దాదాపుగా 2.5 minutes నుంచి 3 minutes మధ్యలో ఈ ట్రైలర్ ఉండబోతుందంట. ఈ ట్రైలర్ మాత్రం ఇప్పుడు దాకా ఎవరైతే సినిమాని ఏముందిలే అనుకున్న వాళ్ళందరూ కూడా ముందే టికెట్లు బుక్ చేసుకొని సినిమాకు వెళ్ళే అంత రేంజ్లో ఈ ట్రైలర్ ఉంటుందంట. చూద్దాం, ఈ ట్రైలర్ కూడా మనం వెయిట్ చేద్దాం. 28th ఎప్పుడో ట్రైలర్ అంటున్నారు. January 4th అయితే రాజమహేంద్రవరంలో అయితే ఈ పెద్ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటున్నారు. 29 అంటే December 4th వీక్ ఏదైతే ఉందో 25 నుంచి 31 మధ్యలో విజయవాడలో బిగ్గెస్ట్ కట్అవుట్తో పాటు ఇంకొకటి ఏదో బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఏదో అయితే ఏర్పాటు చేశారంట. అది ఏంటనేది కూడా నేను విశ్లేషిస్తున్నా. మీరు కూడా ఆలోచించండి ఏం చేస్తున్నారనేది. ఇంకోటి, ఈ సినిమా మీద అంచనాలు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, మిగతా ఆడియన్స్ అవ్వచ్చు, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అంచనాలు ఎంత స్థాయిలో ఉండబోతుంది అనేది ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకే గాయ్స్, ఇంకొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్.